హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోతున్నాం మ్యాచ్ నంబర్ 69 ఎంఐ ఆర్ఆర్. ఓకే. వీళ్ళిద్దరి మధ్యన ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఈ మ్యాచ్ ఆర్ఆర్‌కి ఎంత ఇంపార్టెంటు? అలాగే ముంబై గెలిచే అవకాశాలు ఉన్నాయా? టీమ్స్ ఏమైనా చేంజ్ చేస్తాయా? లేకపోతే ఎలా ఉంది? బౌలింగ్ ఎలా ఉంది? బ్యాటింగ్ ఎలా ఉంది? వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ ఎలా అనేటివి ఎక్కువ అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఈ మ్యాచ్ గెలిచేదానికి అనేది మనం ఈ ఫుడ్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? అలాగే వీళ్ళిద్దరు చూస్తే ముంబై ఇండియన్స్ ఇంతకుముందు ఆడిన మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. కేకేఆర్‌తో ఆడినారు. జస్ట్ 147 రన్స్ మాత్రమే చేశారు. 8 వికెట్లు కోల్పోయి. ఆ మ్యాచ్‌లో అయితే ఎవరు సరిగ్గా ఆడలేదు. ఆ మ్యాచ్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేశాడు. అందులో ముందు 2 మ్యాచెస్ లేవు. అప్పుడు పర్లేదు బాగానే ఉన్నారు. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేసిన మ్యాచ్ అంత స్కోర్ అయితే ఏం రాదు. జస్ట్ 147కే అయిపోయింది 20 ఓవర్స్. ఆ మ్యాచ్‌లో ఎవరన్నా ఆడాడంటే సూపర్ కాన్బోస్ తను ఒక్కడే ఆడాడు. 30 రన్స్ ఏమో కొట్టాడు. అలాగే హార్దిక్ పాండ్యా 27 ఎంతనో కొట్టాడు. తిలక్ వర్మ 20 రన్స్ కొట్టాడు 30 బాల్స్ ఎంత ఆడి. ఆ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. ఆ మ్యాచ్ కేకేఆర్ గెలిచారు. కేకేఆర్ మనీష్ పాండే మంచి ఇన్నింగ్స్ ఆడి ఆ మ్యాచ్‌ని కేకేఆర్‌ని గెలిపించాడు. తను ఫస్ట్ ఈ సీజన్‌లో బ్యాటింగ్ ఆడడం కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనే అయినాడు. అలా ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచారు. తర్వాత ఆర్ఆర్ చూసుకుంటే ఆర్ఆర్ ఆడిన మ్యాచ్ కూడా ఆర్ఆర్ కూడా గెలిచేసి వస్తుంది. ఆర్ఆర్ వాళ్ళు మంచి గెలిచేసి ఇంకొక మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై అయ్యేదానికి రెడీగా ఉన్నారు. అలాగే వాళ్ళు ఆడిన మ్యాచ్ 225 రన్స్ కొట్టి 220 రన్స్ కొడితే ఆ 220 రన్స్‌ని చేజ్ చేసి గెలిచొచ్చారు. వాళ్ళు చాలా బాగా ఆడారు లక్నో పైన ఆ మ్యాచ్. సూర్యవంశీ చాలా బాగా ఆడాడు. ఒక గ్రేట్ ఇన్నింగ్స్ 93 రన్స్ గ్రేట్ ఇన్నింగ్స్‌తో ఆ మ్యాచ్ వన్ సైడ్‌గా గెలిపించేశాడు. 38 బాల్స్‌లోనే 10 సిక్స్‌లు ఉన్నాయి. 7 ఫోర్‌లు కొట్టాడు. అలాగే ఆ మ్యాచ్‌లో జైస్వాల్ కూడా బాగా ఆడినాడు. 23 బాల్స్‌లోనే 48 రన్స్ కొట్టాడు. తను కూడా మంచి బ్యాటింగ్ ఆడి ఆ మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు వాళ్ళు. వైభవ్ సూర్యవంశీ ఆ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు. అదే ఇప్పుడు ఈ మ్యాచ్ చూసుకుంటే ముంబైలో జరగబోతుంది. ముంబై వాంఖేడేలో జరగబోతుంది ఈ మ్యాచ్. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ మ్యాచ్ ఇద్దరికీ అయితే ఆర్ఆర్‌కి చాలా ఇంపార్టెంటు. ముంబై ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ పాయింట్ టేబుల్‌లో కొంచెం పైన ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్ ఓడిపోతే కిందకి వెళ్ళాల్సింది వస్తుంది. వాళ్ళు అది ట్రై చేస్తారు మేబీ పైన ఉండేదానికోసము. అలాగే వీళ్ళిద్దరి మధ్యన జరిగితే మొత్తము 36 మ్యాచెస్ జరిగితే దాంట్లో 32 మ్యాచెస్ జరిగితే దాంట్లో 16 మ్యాచెస్ ఎంఐ గెలిచింది. 15 మ్యాచెస్ ఆర్ఆర్ గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్స్. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. అలాగే ఈ సీజన్‌లో జరిగిన ఒక మ్యాచ్ కూడా 13 మ్యాచ్ నెంబరు. ఆ మ్యాచ్ కూడా ఆర్ఆర్ గెలిచింది. ఆ మ్యాచ్ వర్షం పడడం వల్ల జస్ట్ 11 ఓవర్స్‌కే పెట్టారు ఆ మ్యాచ్. 11 ఓవర్స్‌లో 150 రన్స్ కొట్టాడు. 3 వికెట్స్ పడ్డాయి. ఆ పొద్దు జైస్వాల్ అయితే అమేజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 74 రన్స్ కొట్టాడు తను. అలాగే వైభవ్ సూర్యవంశీ 40 రన్స్ ఎంతో కొట్టాడు. జస్ట్ 11 ఓవర్స్‌కే 150 రన్స్ కొట్టారు. కానీ ఆ స్కోర్‌ని ముంబై వాళ్ళు బీట్ చేయలేకపోయారు ఆ పొద్దు. జస్ట్ 119 రన్స్‌కే అయిపోయింది. 11 ఓవర్స్ అయిపోయాయి. ఆ మ్యాచ్ ఓడిపోయారు. జస్ట్ 123 రన్స్ కొట్టి 9 వికెట్స్ కోల్పోయారు. ఆ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు. రవి బిష్ణోయ్ ఆ మ్యాచ్ బౌలింగ్ చాలా బాగా వేసినాడు. అలాగే ఆండ్రే బర్గర్ వాళ్ళిద్దరూ చాలా బాగా వేయడం వల్ల ఆ మ్యాచ్ అయితే వాళ్ళు ఓడిపోయి వచ్చారు. మళ్ళీ ఈ మ్యాచ్ అయినా గెలిచి వాళ్ళపైన రివెంజ్ తీర్చుకుంటారా? లేకపోతే ఈ మ్యాచ్ ఆర్ఆర్ గెలిచేసి ప్లేఆఫ్స్‌కి వెళ్తారో చూడాలి. అలాగే ఇప్పుడు జరగబోయే వాంఖేడే గ్రౌండ్‌లో అయితే పిచ్ అయితే బ్యాటింగ్ ఫ్రెండ్లీనే. ఈ సీజన్‌లో మొత్తం 5 మ్యాచెస్ జరిగితే 5 మ్యాచెస్ అయితే 200+ రన్సే వచ్చాయి. ఒక మ్యాచ్‌లో అయితే ఆర్‌సీబీ ముంబై జరిగిన మ్యాచ్ అయితే 240 రన్స్ కూడా వచ్చాయి. ఒక మ్యాచ్‌లో 220 రన్స్ వచ్చాయి. ప్రతి మ్యాచ్ 200+ రన్సే వచ్చాయి. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ మ్యాచ్ కూడా 200+ రన్సే వస్తాయి. 210, 220 మధ్యలో ఉండొచ్చు. ఎందుకంటే ఆర్ఆర్ బ్యాటింగ్ చాలా బాగుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చాలా బాగుంది. కాబట్టి ఆ రన్సే ఉంటాయి. నాకు తెలిసి ఖచ్చితంగా 200+ దాటుతాయి ఈ మ్యాచ్ కూడా. అలాగే ఈ గ్రౌండ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 44% గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 56% గెలుస్తారు. ఎందుకంటే డ్యూ వస్తుంది. గ్రౌండ్ కూడా కొంచెం చిన్నది. ఒక సైడ్ చిన్నగా ఉంటుంది. పిచ్ కూడా చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బాల్ కూడా చాలా తొందరగా ట్రావెల్ వెళ్తుంది ఒకవేళ. అలాగే ముంబై ఇండియన్స్ అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా సరిగ్గా అయితే రాణించడం లేదు. ఒక బౌలర్ కూడా సరిగ్గా బౌలింగ్ వేయడం లేదు. బ్యాటింగ్ కూడా ఎవరు ఆడడం లేదు. ఓన్లీ రికల్టన్ ఆడుతున్నాడు. పోయిన మ్యాచ్ తను కూడా ఆడలేదు. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలిచాలంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా వికెట్స్ అయితే లేవు. తను వికెట్స్ తీయాలా. అలాగే దీపక్ చహర్ కూడా వికెట్లు తీయాలా. అప్పుడు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో బ్యాటింగ్ కూడా కొంచెం ఫైర్ అవ్వాలా. బ్యాటింగ్ చూసానికి చాలా బాగుంది.
కానీ ఎవరు ఆడడం లేదు. రోహిత్ శర్మ 2 మ్యాచ్‌లు అయితే అంతగా పెద్దగా ఏమి అనిపించలేదు. చానా ఇంజ్యూరీ నుంచి వచ్చిన తర్వాత ఒక మ్యాచ్ మాత్రం చాలా బాగా ఆడాడు. 87 కొట్టాడు. కానీ తర్వాత ఆడిన 2 మ్యాచెస్ అయితే మళ్ళీ అంతగా ఫిట్‌గా అనిపించలేదు. సరిగ్గా టచ్‌లో అనిపించడం లేదు. రాయల్ రికర్టన్ కూడా పోయిన మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. తను కూడా ఈ మ్యాచ్ ఆడాలి. వాళ్ళిద్దరు మెయిన్ ఓపెనర్స్ బాగా ఆడితే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. అలాగే సూర్యకుమార్ యాదవ్ అయితే ఈ సీజన్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా తను ఎక్కడ ఆడినట్టు లేదు. ఒక మ్యాచ్ కూడా 30+ రన్స్ దాటినదైతే లేదు ఈ మ్యాచ్‌లో. పోయిన సీజన్ ఎంవీపీ ప్లేయర్‌గా మిగిలినాడు. ప్రతి మ్యాచ్‌లో 30 రన్స్ కంటే ఎక్కువ కొట్టిన మ్యాచ్ ముంబై వాళ్ళు క్వాలిఫై కాకపోయినా తన బ్యాటింగ్ మాత్రం ప్రతి మ్యాచ్ 30 కంటే ఎక్కువ రన్స్ కొట్టినాడు. అలాంటి ప్లేయర్ ఈ సీజన్ మొత్తం తనకు ఒక్క మ్యాచ్ కూడా 30+ దాటిందైతే లేదను అట్లా ఆడుతున్నాడు. తర్వాత తిలక్ వర్మ చూస్తే ఒక మ్యాచ్ ఆడుతున్నాడు, 2, 3 మ్యాచ్‌లు ఫెయిల్ అయిపోతాడు. మళ్ళీ ఒక మ్యాచ్ ఆడుతున్నాడు, 2, 3 మ్యాచ్‌లు ఫెయిల్ అయితే అట్లా వస్తున్నాడు. ప్రెజర్ సిచ్యువేషన్‌లో పర్లేదు బాగా ఆడుతాడు. పోయిన మ్యాచ్ అయితే చానే ఘోరంగా ఆడాడు. మరి 34 బాల్స్‌లో 20 రన్స్ మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్ కూడా తను కొంచెము మంచిగా అగ్రెసివ్‌గా ఆడాలి. అలాగే నమర్దీప్ పర్లేదు అని అంటుంటే ఈ 2 మ్యాచెస్ నుంచి తను కూడా ఫెయిల్ అవుతున్నాడు. తను కూడా కొంచెం ఆడాలి. అలాగే విల్ జాక్స్ కూడా ఇంపార్టెంట్, ఫినిషింగ్ ఇయ్యాలి బాగా. అలాగే కార్బన్ బోస్ అయితే పర్లేదు బాగానే ఆడుతున్నాడు తను. బౌలింగ్‌లో కూడా ముంబై బౌలింగ్ అయితే హార్దిక్ పాండ్యా, అలాగే విల్ జాక్స్ బాగా వేస్తున్నాడు. కాన్మల్ బోస్ తను కూడా బౌలింగ్ బాగా వేస్తున్నాడు. అలాగే దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అయితే బాగుంది. ఈసారైనా వికెట్లు తీస్తారో లేదో చూడాలి మళ్ళీ. అలాగే ఒమర్ జాయ్ తను కూడా బౌలింగ్ అయితే చాలా బాగా వేస్తున్నాడు. బౌలింగ్ అయితే బాగుంది. అన్ని విధాలుగా బౌలింగ్, బ్యాటింగ్ అయితే సూపర్‌గా ఉన్నారు. మళ్ళీ మ్యాచ్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి వాళ్ళు. అలాగే ఇంకొక టీం చూసుకుంటే ఆర్ఆర్‌కి మళ్ళీ పోయిన మ్యాచ్ కెప్టెన్ జైస్వాలే చేసినాడు. మళ్ళీ ఈ మ్యాచ్ ఏమన్నా పరాక్ వస్తాడో లేదో చూడాలా. ఒకవేళ వస్తే పరాకే చేస్తాడు. అలాగే వీళ్ళ బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ మెయిన్ వీళ్ళిద్దరు వికెట్లు తీస్తే మ్యాచ్ గెలిచేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేకపోతే కొంచెం టఫ్ అయిపోతాయి. వీళ్ళిద్దరు ఉంటే పవర్ ప్లేలో ఈజీగా 70, 60, 80 రన్స్ ఈజీగా కొడతారు. 70, 80 రన్స్ ఈజీగా కొడతారు. మెయిన్ వీళ్ళిద్దరు వికెట్లు చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే గెలిచేదానికి అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి ముంబైకి. అలాగే జురైల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. తను కూడా జురైల్ ఫెర్నాండో కూడా పర్లేదు. తను కూడా మంచి నాక్స్ ఆడుతున్నాడు. తను కూడా బాగుంది. అలాగే పోయిన మ్యాచ్‌లో జడ్డు లేడు. ఈ మ్యాచ్‌లో మేబీ జడ్డు కూడా రావచ్చు అనుకుంటా. ఒకవేళ వస్తే ఇంకా పరాక్ వస్తే బ్యాటింగ్ కూడా అది కూడా చాలా సాలిడ్‌గా ఉంటుంది. బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. మిడిల్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. బాగా ఆడుతున్నారు. ఇలా మిడిల్ ఆర్డర్‌లు కూడా బ్యాటింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కానీ అన్ని విధాలుగా చాలా బాగుంది ఈ టీము. అలాగే బౌలింగ్‌లో చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో వికెట్లు ఖచ్చితంగా అందిస్తున్నాడు. చాలా బాగా వేస్తున్నాడు. యశ్రాజ్ పుంజా తను కూడా బౌలింగ్ బాగా వేస్తున్నాడు. కొంచెం రన్స్ లీక్ చేసినా కానీ తను కూడా అయితే బౌలింగ్ అయితే చాలా బాగుంది. అలాగే ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్‌ని ఏమైనా ఆడిపిస్తారేమో చూడాలి. ఒకవేళ మేబీ జడేజా కూడా ఆడొచ్చు ఈ మ్యాచ్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాచ్ కాబట్టి. అలాగే తనుంటే బ్యాటింగ్ కూడా కొంచెం లాస్ట్‌లో ఫినిషింగ్‌కు బ్యాటింగ్ కూడా పెరుగుతుంది జడేజా ఆడితే. బౌలింగ్ అయితే చాలా బాగుంది. దశంక్ శనక కూడా ఉన్నాడు ఆల్రౌండర్‌గా. వీళ్ళకి బ్యాటింగ్ లైనప్ కూడా చాలా దండిగా ఉంది. జోఫ్రా ఆర్చర్ వరకు ఆడగలుగుతారు. నెంబర్ 8 వరకు బ్యాటింగ్ అయితే ఉంది. చాలా బాగుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్యన చూసుకుంటే నాకు బాగున్న 2 టీములు బ్యాటింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కానీ చాలా బాగున్నాయి. కానీ ముంబై కొంచెం ఫెయిల్‌లో ఉంది కాబట్టి ఆర్ఆర్ కొంచెం ఎక్కువ గెలిచి కొంచెం ఈ మ్యాచ్ గెలిస్తే కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా! వన్ సైడ్‌గా వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళే క్వాలిఫై అయిపోతారు. ఇంకా వేరే టీంల పైన ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ మ్యాచ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ ఆర్ఆర్ వాళ్ళకి. అలాగే నేనేమనుకుంటున్నానంటే ఈ ఇద్దరి మధ్యన మ్యాచప్స్ ఏవి బాగుంటాయంటే జోఫ్రా ఆర్చర్, రోహిత్ శర్మ, రికిల్టన్ వీళ్ళిద్దరి మధ్యన చాలా బాగుంటాయి మ్యాచప్స్ చూసేదానికి. అలాగే మధ్యలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మకి ఇటుపక్క యశ్రాజ్ పుంజా తను వేస్తాడు. అది బాగుంటుంది. అలాగే దశంక్ శనక స్పిన్, రవీంద్ర జడేజా స్పిన్ అవి కూడా వాళ్ళిద్దరి మధ్యన ఆ బ్యాటిల్ కూడా బాగుంటుంది. అలాగే హార్దిక్ పాండ్యా ఒకళ్ళ మ్యాచ్ ఆండ్రే బర్గర్ నడిపిస్తే హార్దిక్ పాండ్యా ఇది కూడా చూసానికి ఈ మ్యాచప్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఇటుపక్క చూసుకుంటే వైభవ్ సూర్యవంశీకి జస్ప్రీత్ బుమ్రా, అలాగే జైస్వాల్ ఓపెనింగ్ అటుపక్క చేస్తారు కాబట్టి ఇటుపక్క దీపక్ చహర్ వీళ్ళిద్దరి మధ్యన కూడా చూసానికి చాలా బాగుంటాయి మ్యాచప్స్. అలాగే తర్వాత వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. ఆ మిడిల్ ఆర్డర్ కూడా విల్ జాక్స్ వేసేటప్పుడు కానీ, తర్వాత ఉమర్జాయ్ వేసేటప్పుడు కూడా వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా జురైల్ కానీ, పరాగ్ వస్తే పరాగ్ కానీ వాళ్ళ మధ్యన కూడా చూసానికి బ్యాటిల్ చాలా బాగుంటుంది. అలాగే నేనేమనుకుంటాను అంటే ఈ మ్యాచ్ అయితే ఎక్కువ గెలిచే అవకాశాలు నాకు ఆర్ఆర్‌కే అనిపిస్తున్నాయి. ఒకవేళ లేదు నథింగ్ టు లూజ్
ఇంకా గెలిస్తే లేదు, ఓడిపోయినా ఏం కాదని ఒకవేళ ముంబై వాంకెడి లాస్ట్ గేమ్ గెలిచాలా అనే ఒక విధానంలో ఏమన్నా అనుకుంటే ఒకవేళ ముంబై ఏమన్నా ఒకవేళ తెగించి కొంచెం ఏమైనా ఎక్స్పెన్సివ్గా ఏదైనా కొత్తగా ట్రై చేస్తే ఒకవేళ గెలిచే అవకాశాలు ఉన్నాయేమో. కానీ నేనైతే ఫేవరెట్గా అయితే ఆర్ఆర్ గెలుస్తుంది, క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నా టాప్ 4లోకి. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొంచెం ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇంతవరకు చూస్తుంటే థ్యాంక్స్.